హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18-19 వచనాలు. మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైనటువంటి మనకు ధైర్యము కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానమును దృఢపరిచెను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరవలే ఉండి తెర లోపల ప్రవేశించుచున్నది. ఆమేన్. స్తోత్రం దేవా. ఈరోజు ఈ యొక్క వాక్య వెలుగులు మమ్మల్ని అందరిని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించుటకు నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు చాలామంది నిరాశ నిస్పృహలతో నిండిపోయినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. చాలామంది నిరాశ. యెహోవా కొరకు ఎదురుచూరు నూతన బలం పొందుతారంట. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 5వ వచనంలో ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించినటువంటి తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పున యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషమై ఉండవలనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. చూసారా, ఏర్పరచుకుంటాను అంటలేదు, ఏర్పరచుకున్నాడు. అంటే ఎప్పుడు ఏర్పరచుకున్నాడు దేవుడు మనల్ని అని మనం చూసినట్లయితే ఎప్పుడంటండి, జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడంట. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి చూసారా. మనం ఇంకా దేవుడి ప్రాణాలకి ఏంటో, నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో లేదో అనేటువంటి ఆలోచనలు మనం జీవిస్తూ ఉన్నాం. కానీ జగత్పునాది వేయబడక ముందే దేవుడు ప్రేమ చేత, బాధ చేత కాదు, కక్ష చేత కాదు, ఈర్ష్యత కాదు, ప్రేమ చేత నిన్ను నన్ను ఏర్పాటు చేసేసుకున్నాడు. కాబట్టి నీ పట్ల ఏర్పాటు అనేటువంటిది నువ్వు పుట్టక ముందే, జగత్పునాది వేయబడక ముందే నా పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక సిద్ధం చేయబడి ఉన్నది. నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా, నమ్ముచున్నారా? నమ్మిన వారు స్వతంత్రించుకుందరుగాక. ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. దినకర్ అనేటువంటి మరి ఒక వ్యక్తి ఉన్నాడు. మరి ఒక దుర్మార్గుడైనటువంటి యజమాని వద్ద పనిచేస్తూ ఉండేటువంటి వాడు. ఆ యజమాని చాలా క్రూరుడు. ఈ యొక్క దినకర్ని మరి ఎంతో బాధ పెట్టేటువంటి వాడు. ఒకరోజు జెస్సీ అతన్ని చూశాడు. ఈ దినకర్ అనేటువంటి వ్యక్తిని జెస్సీ అనేటువంటి వ్యక్తి చూశాడు. ఎంతో జాలిపడ్డాడు. విలువైనటువంటి క్రయదానాన్ని చెల్లించి ఆ దినకర్ని మరి ఆ దుర్మార్గుడైనటువంటి యజమాని నుంచి విడిపించేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? దినకర్ అనేటువంటి ఒక వ్యక్తి దగ్గర పనిచేస్తున్నాడు. ఆ పనిచేసేటువంటి వ్యక్తి దినకర్ వాళ్ళ యజమాని చాలా దుర్మార్గుడు అనమాట. ఇది గమనించినటువంటి జెస్సీ అనేటువంటి వ్యక్తి ఆ దినకర్ని విడిపించేశాడు. బాగానే ఉంది. ఇప్పుడు ఈ దినకర్ని విడిపించిన తర్వాత మరి ఒక పెద్ద భవనంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ దినకర్ అనేటువంటి ఆయన తనను ఒక ఆయన దత్త తీసుకున్నాడు అని చెప్పి తెలుసుకున్నాడు. ఈ దినకర్ అనేటువంటి వ్యక్తిని ఇంకొక వ్యక్తి తీసుకున్నాడు దత్తత. చాలా పెద్ద భవనంలో ఉన్నాడు ఆయన. మరి అతను ముందు ఈ యొక్క దినకర్ అనే వ్యక్తి బానిసగా పనిగా ఉండేటువంటి వాడు. కానీ ఇప్పుడు ఈ క్రొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇతను కుమారుడిగా స్వీకరించబడ్డాడు, దత్తత తీసుకోబడ్డాడు. ఈ యొక్క క్రొత్త తండ్రి అతనితో, ఈ భవనం నీది, ఇక్కడ ఉండటానికి నీకు అన్ని హక్కులు ఉన్నాయి. నా అద్వితీయ కుమారుడైనటువంటి జెస్సీతో నీవు కూడా వారసుడు. ఏ జెస్సీ అయితే ఇతను విడిపించాడో ఆ జెస్సీ తన తండ్రి ఇంటికి దినకరని తీసుకుని వెళ్ళాడు. ఆ తండ్రి అంటా ఉన్నాడు, ఇదిగో నువ్వు ఇంతవరకు ఎటువంటి జీవితం జీవించావు నాకు అనవసరం, కానీ ఇక నుంచి నా కొడుకు జెస్సీతో నువ్వు కూడా సహవారసుడవు. ఇక్కడ నువ్వు సహవారసుడవు. నీకేది కావాలో అది హ్యాపీ లైఫ్ జీవించవచ్చు అని చెప్పాడు. చెప్పి ఆ తండ్రి అంటున్నాడు, నా కుమారుడు జెస్సీ నిన్ను ప్రేమించి ఆ దుర్మార్గుడైనటువంటి యజమాని నుంచి విడిపించేశాడు. అలా విడిపించడానికి ఎంతో మూల్యం, ఎంతో ధనం చెల్లించాడు అని కూడా చెప్పాడు. అప్పుడు ఆ దినకర్కి చాలా సంతోషం కలిగింది. ఇంకా ఆ యొక్క భవనంలో అనేక మంది తనలాంటి వారే ఉన్నారు.
ఈ దినకర్ ఒక్కడే అనుకున్నాడు, కానీ దినకర్ లాంటి కోవకు చెందినవారు, అలా బానిసత్వం నుంచి బంధకాల నుంచి విడిపించబడిన వారు అదే భవనంలో అనేక మంది ఉన్నారు. అందరూ కూడా దినకర్ లాంటి వాళ్ళే. అపార ధన సమృద్ధి కలిగినటువంటి ఆ పెద్ద ఆయన తన వంటి ఈ దినకర్ లాంటి అనేకులను దత్తత తీసుకున్నాడు. వారితో కలిసి సంతోషంగా జీవించడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఇలా జరుగుతున్నటువంటి సందర్భంలో, ఇట్లాంటి జీవితంలో, సంతోషకరమైనటువంటి జీవితంలో ఒక రోజు ఏమైందంటే, మరి ఈ దినకర్ ఆ డైనింగ్ హాల్లోకి వెళ్తూ ఉన్నాడు. అంటే భోంచేసేటువంటి హాల్ చాలా పెద్దది. అలా వెళ్చి ఉండగా అతని యొక్క కాలు జారి క్రింద పడ్డాడు. ఎప్పుడైతే కాలు జారి కింద పడ్డాడో అక్కడ అత్యంత ఖరీదైనటువంటి ఆ యొక్క గాజు ప్లేట్లన్నీ కూడా దొంతర్లుగా పెట్టబడి ఉన్నాయి. ఆ దొంతర్లుగా పెట్టబడినటువంటి మరి ఆ యొక్క గాజు ప్లేట్లన్నిటికీ ఈ యొక్క దినకర్ గారి యొక్క కాలు జారి వాటి మీద పడ్డాడు. కాబట్టి ఆ బల్లపై నుంచి అవన్నీ కూడా కిందకు జారి పడిపోయాయి. ఆ దినకర్కి చాలా భయం వేసింది. ఎందుకంటే ఆ గాజు గ్లాసులన్నీ కూడా, ఆ గాజు ప్లేట్లన్నీ కూడా పగిలిపోయాయి. ఈ దినకర్కి చాలా భయం వేసింది. ఎందుకంటే పాత యజమాని చిన్న వస్తువు పాడైన కూడా ఎంతో హింసించేవాడు, బాధ పెట్టేవాడు, నరకయాతన చూపించేటువంటి వాడు. కాబట్టి ఇప్పుడు మరి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా విలువైనటువంటివి ఆ గాజు, మరి ఆ యొక్క ఆ బల్లపైన ఉన్నవన్నీ జారిపడిపోయి పాడైపోయి. ఇప్పుడు చాలా భయపడుతున్నాడు తండ్రి గారు. ఏమని తిడతాడో ఆయన కంగారు పడుతూ ఉన్నాడు. ఆయన కంటపడకుండా మరి తోటలోనికి పారిపోవాలి, దాక్కోవాలి, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి, లేకపోతే గేటు బయట నుంచి మరి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నాడు. అలా ఆలోచన చేస్తున్నప్పుడు ఆ గేటు బయట నుంచి ఒక నల్లని ఆకారం ఆ దినకర్ని పిలిచిందనమాట. అన్ని గాజు సామాగ్రిని అంతా పగలగొట్టిన తర్వాత, నీ తండ్రి అయినటువంటి ఆయన నిన్ను ఈ యొక్క ఇంట్లో ఉంచుతాడా? నీ కొత్త తండ్రి నిన్ను చూడకముందే నా దగ్గరకు వచ్చేసేయి అని చెప్పి సైతాను స్వరం అనుకోండి. ఆ నల్లని వ్యక్తి స్వరం వినపడుతుంది. అంత ఖరీదైన సామాగ్రిని పగలగొట్టినందుకు నీకు ఎటువంటి శిక్ష వేస్తాడో అని చెప్పి అరిశాడు. ఆ దినకర్నికి చాలా భయం వేసింది. నిజానికి ఆ భవనంలో ఉండటం అతనికి ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో జీవితానికి ఇప్పటికి ఎంతో తేడా ఉంది. ఇక్కడ చాలా స్వేచ్ఛ, సమృద్ధి, సమాధానం అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క క్రొత్త కుటుంబం, ప్రేమించేటువంటి తండ్రి, అన్నీ సమకూర్చేటువంటి సేవకులు అంతా చాలా బాగుంది. కానీ ఆ నల్లని వ్యక్తి పిలిచినటువంటి స్వరం వినాలా వద్దా, ఏం చేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. కానీ ఇతను చేసినటువంటి పొరపాటు చూస్తే చాలా పెద్ద పొరపాటు. అత్యంత ఖరీదైనటువంటి ఆ గ్లాస్ ప్లేట్లన్నీ కూడా పగలగొట్టేశాడు. కాబట్టి ఏ శిక్ష వేస్తారో అని చెప్పి కంగారు పడ్డాడు. తనను తాను నిందించుకోవటం ప్రారంభించాడు. ఏమంటున్నాడు మనసులోను, తాను మనసులో అనుకుంటున్నాడు, నీకు ఇక్కడ స్థానం లేదు, ఇంకా ఆ కార్లు పెట్టేటువంటి సెల్లర్లోకి వెళ్ళి దాక్కో, కార్లు పెట్టే ప్లేస్లో దాక్కో అని ఆ యొక్క నల్లని ఆకారం అంటూ ఉన్నది. వెంటనే దినకర్ చేసేదేమీ లేక మరి ఆ సెల్లార్లో దాక్కున్నాడు. అక్కడంతా కూడా చీకటిగా ఉంది. ఆ దినకర్కి చాలా భయంగా ఉంది, నిరాశగా ఉంది, చాలా ఆందోళనలో ఉన్నాడు. ఆ కార్ల పక్కన దాక్కున్నాడు. అంతలో అతని తండ్రి మరి పిలుస్తూ ఉన్నాడు. అతని తండ్రి పిలిపి వినిపించింది. దినకర్ ఎక్కడున్నావు నాయనా అని చెప్పి ఆయన ప్రేమగా పిలిచాడు. జవాబు ఇవ్వడానికి ఎంతో సిగ్గుతో పడుతున్నాడు, ఎంతో సిగ్గుతో తలదించుకుని ఉన్నాడు. జవాబు ఇవ్వలేకపోతున్నాడు, సిగ్గుపడుతూ ఉన్నాడు. ప్రియులారు గమనించాలి, అసలు నన్ను దత్తత తీసుకున్నారా అనేటువంటి సందేశం వచ్చేసింది ఆయనకి. నిజంగా నన్ను దత్తత తీసుకున్నారా అనేటువంటి సందేశం వచ్చింది. కాబట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి మిగిలిన సహోదరులు కూడా దినకర్ దాక్కున్నటువంటి ఆ ప్లేస్ని చూశారు. వాళ్ళంతా పిలుస్తున్నారు, మిగతా సహోదరులంతా కూడాను నాన్నగారు పిలుస్తున్నారు రా అని చెప్పి పిలిచారు. కానీ దినకర్ వెళ్ళటానికి చాలా భయపడ్డాడు. అంతలో ఆ దినకర్కి ఒక ఆలోచన వచ్చింది. నా తండ్రి అని పిలువబడేటువంటి వ్యక్తిని దయచూపమని నేను ఎందుకు అడగకూడదు? ధైర్యం కూడగట్టుకొని మరి వీళ్ళు చెప్పిన మాట వినకుండా డైరెక్ట్ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ మెట్లెక్కి తండ్రి ముందు నిలబడ్డాడు. తండ్రి, నేను గాజు సామాగ్రిని అంతా పగలగొట్టేశాను, చాలా భయంకరమైనటువంటి తప్పిదము నేను చేశాను, చాలా నష్టాన్ని నీకు చేకూర్చాను అని ఎంతో వేదనతో, రోదనతో గట్టిగా మొరపెడుచు తండ్రి దగ్గరికి వెళ్ళాడంటండి. తండ్రితో చెప్తూ ఉన్నాడు. ఇలా దినకర్ ఇలా చెప్తున్నా సరే ఆ దినకర్ మాట కూడా
ఆ పూర్తి కాకముందే ఆ చెప్తున్నటువంటి విషయాన్ని అసలు తండ్రి ఏమీ కూడా పెద్దగా పట్టించుకోకుండా ఆ దినకర్ చేయి పట్టుకుని ఆ భోజనశాలలోకి తీసుకుని వెళ్ళిపోయాడు. చక్కని ఆహార పదార్థాల బల్ల మీద వడ్డించబడి ఉన్నాయి. నా కుమారుడా, నా కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఏ శిక్షా విధి లేదు అన్నాడంట తండ్రి. నా కుటుంబంలో ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు, కాబట్టి నేను ఏ విధమైన శిక్ష నీకు విధించటం లేదు. హల్లెలూయా అని చెప్పాడంట తండ్రి. దేవుని దయ, కృప, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైనటువంటివి. మరి ఆ తండ్రి, మన పరలోకపు తండ్రి, ఆ జెస్సీ అనేటువంటి ఆ కుమారుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఇక్కడ ఈ దినకర్ మన ప్లేస్లో ఉన్నాడనమాట. బానిసంలో, బంధకంలో, సమస్యల్లో, ఇబ్బందుల్లో, అప్పుల్లో, రోగంలో ఉన్నటి మనలను మన దేవుడు విడిపించి స్వాతంత్రం కలిగిన పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదంట. హల్లెలూయా. ఆయన ఉన్నతమైనటువంటి కృపను అర్థం చేసుకోగలిగితే మనం ఎన్నడూ కూడా ఆయనను విడిచి దూరంగా వెళ్ళలేం. దేవునిపై మన నిరీక్షణ మన ఆత్మలకు స్థిరమైనటువంటి లంగర వంటిదన్నమాట. హల్లెలూయా. ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనం బలపరిచి మరి ఆయనకు దగ్గరగా ఆయనతో కలిసి జీవించి పరలోకపు ఆనందాన్ని పొందుకునడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.